కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. మేఘనాథ, ఈ వాననాథుని వధించు. తప్పు, దూతను వధించరాదన్నా. చిన్నాన్న, దూత మనవారిని వధించవచ్చా? తాను చేసినది తప్పే, అందుకని మనము అదే తప్పు చేస్తామా? అన్నా, ఈ దూతను విడిచిపెట్టు, వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు. అవునవును, మన పరాక్రమగాథలు విన్నాక మానవుడు హఠాత్తునవుతాడు. మేఘనాథ, కపిని వెళ్ళగొట్టు. శిక్షించకనే పొమ్మనుగా. కోతికి తోకే అలంకారం, దాన్ని తగలబెట్టు, చిందులేస్తుంది వినోదంగా. అగ్ని భట్టారక, చిరంజీవి హనుమను బాధించకు. అతని పట్ల చల్లగా ఉండు తండ్రి. ఒక్కడే వచ్చి ఇంత చేశాడు. లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి. అమ్మా అమ్మా, నీకు కుశలమేనా? కుశలమే. హనుమా, స్వామి నిన్ను చూసి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారా? నీకు తెలియనిదేమున్నది తల్లి, ఎవరు పెట్టిన చిత్తు వారినే దహించాను. అమ్మా, అక్కడ స్వామి 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు. సెలవు తల్లి. కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా జననిన్ రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు. స్వామి, ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆనవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం ఎన్నడో కదా. శుభస్య శీఘ్రం. పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు. మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తాడు. నేడు ఉత్తర ఫల్గుని నక్షత్రం, నాకు సాధనత. వెంటనే ప్రస్థాన భేరీ వేయించు. ఆత్మీయులారా, అమాత్యులారా, ఒక క్షుద్ర వానరుడు ఈ సర్వతోభద్రమైన లంకాపురి దొచ్చి ఈ కపర్ది వరప్రసాదుని దుర్ధరోద్ధతిని సరకు చేయక నిస్తుల పురవైభవాన్ని నిర్ధూమధామం చేశాడు. వానర సేనతో ఆ నరుడు కదలినాడట. ఇక రణము తప్పదు. అనంతర కర్తవ్యం ఆలోచించండి. అన్నా, మన్నించండి. అలనాడు మాతో ఆలోచించే సీతను తెచ్చితిరా, సచివులతో సంప్రదించే చెరబట్టితిరా. మున్ను సర్వస్వతంత్రులై సంచరించారు. ముందు ముందు అలాగే కానివ్వండి. ఎందులకి ఆలోచన తతంగం? చిన్నాన్న, నాన్నగారిని అధిక్షేపిస్తున్నారా? వారు ఏది చేసినా కులగౌరవ రక్షణకే కదా. కుల గౌరవమునే కాని కులమును రక్షించవలదా? అన్నా, రణము రాక్షస నాశన కారణం. చేసిన తప్పు సరిదిద్దుకొనుట బుద్ధిమంతుల లక్షణం.
సీతను శ్రీరాముని చరణ పద్మాల చెంత చేర్చి శరణు వేడుట సమంజసం. విభీషణ, అట్లు చేయుట తలగొట్టినట్లే కదా. చేయనిచో ఆ రఘురాముడు నీ తలలో కొట్టక మానడు కదా. ద్రోహి, ఈ పాటి మాటలు అన్యుడు ఆడి ఉంటే శిరస్సు శతసహస్ర ఖండాలు గావించేవాణ్ణి. భ్రష్టుడా, వయస్సులో, బుద్ధిలో, బల పరాక్రమంలో సర్వత్రా నీకు అగ్రజుణ్ణి, పూజ్యుణ్ణి. మమ్ము కాదని ఒక నరాధుని పొగుడుతూ మా శౌర్య ప్రతాపాలపై దొంగ కన్నీరు పేరట సన్నీరు చల్లదూచే నీవు ద్రోహివి, రాజద్రోహివి, రాజ్యద్రోహివి, మాతృద్రోహివి. ద్రోహులకి పుణ్యభూమిలో స్థానం లేదు. సోదరుడు అన్న మమకారంతో కనికరించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. పో, తక్షణం నా రాజ్యం విడిచిపో, నీ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు ఆ రాముడే దిక్కు. అవివే మూర్ఖుడు, తానేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. చివరకు జ్ఞాతి బుద్ధి చూపించాడు. పోనీ శరణు శరణు రామచంద్ర ప్రభో, శరణు శరణు. శరణన్నదెవ్వరు? భగవాని తమ్ముడు విభీషణుడు. అయితే ఆశ్రయానికి అనర్హుడేమో. సుగ్రీవ, శరణాగతులకు అభయప్రదానము ఇక్ష్వాకుల సాంప్రదాయం. గుణదోష పరిశీలన సమంజసము కాదు. విభీషణ, నేటి నుండి నీవు మా నెచ్చిలి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. రామచంద్ర, సీతాసాధ్య కుశలమే. ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను. మిత్రమా విభీషణ్, ఈ కడలి గడిచి లంకను చేరే అను చెప్పగలవా? సముద్రుడు ప్రసన్నుడు కావాలి. రత్నాకర, రభసోత్తుంగ తరంగశేఖర, ఈ రఘువంశనందనుడు వందనములు స్వీకరించు. నా ప్రార్థన లాలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు. ఏమీ నిరవధిక సాగర్ను నిర్లక్ష్యము? వెడలెను కోదండ పాణి కడలి మీద క్రోధముతో, వెడలెను కోదండ పాణి. సాగరుడే శరణాగతుడాయను, వేగముగా వారధి రూపొందసాగెను. రాముడే తలచుకున్న రాళ్ళు తేలవా, రాముడే తలచుకున్న రాళ్ళు తేలవా, రామయ్యను తలతాళ్ళు తీరవా. జయ జయ రామ్ రామ్ జానకి రామ్, సీతారాం రామ్ శ్రీ రఘురామ్. జయ జయ రామ్ రామ్ జానకి రామ్, సీతారాం రామ్ శ్రీ రఘురామ్. రామ 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 సీతారామ రామ రామ్, రామ 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 సీతారామ రామ రామ్, రామ 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 సీతారామ రామ రామ్, రామ 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 సీతారామ రామ రామ్. రామదండు కదిలింది, లంక గుండె చెదిరింది. రామదండు కదిలింది, లంక గుండె చెదిరింది. కడలి గడిచి కదనానికి వెడలెను కోదండ పాణి.